దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశానికి ఎన్ని యాత్రలు చేశారో ఆ చేసేటువంటి క్రమాన్ని అంటే మీ అందరికీ తెలియదని కాదు. ఒకసారి మీరు ఇది నేను వైడ్లో పెట్టుకోండి. ఒకసారి చూడండి ప్లీజ్. టేక్ యువర్ ఫోన్. వైడ్ అంటే ఇట్లా అడ్డంగా పెట్టుకోండి. అడ్డంగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అది వెడల్పు మ్యాప్ కూడా రొటేషన్ వల్ల పెట్టుకోండి. ఇక్కడ దేవుడి లేఖనాన్ని మనము చూస్తున్నాం ద్వారా. ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే దీన్ని మనము దాన్ని వైడ్గా చేసుకుంటే పెద్దగా చేసుకుంటే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1 నుంచి అదంతా కూడా మీరు వెరీ బ్రీఫ్ గా అంటే మనకి సింపుల్ గా అర్థమయ్యే మెథడ్ నేను మీకు చెప్తున్నాను. అది మీరు ఎక్కడైనా వాక్యం చెప్పడానికి ఏదైనా సరే దాన్ని ఆత్మీయ యాత్రగా దీన్ని ఎన్ని రకాలుగా మనం చెప్పచ్చు అంటే ఇక్కడ ఐగుప్తు దేశము పాపానికి లేకపోతే బానిసకి సాదృశ్యంగా ఉంది. అక్కడి నుంచి వారు ఎక్కడికి లేరు, దేవుడు చెప్పినటువంటి వాగ్దాన దేశానికి. అక్కడ రూట్ మ్యాప్ క్లియర్ గా రాస్తుంది. ఎన్ని స్టెప్పులు, ఎన్ని విధాలుగా వారు ఎక్కడెక్కడ ఆగారు, ఎన్ని మజిలీలు. అక్కడ వారు ఈజిప్ట్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. ఓకేనా, ఇంగ్లీష్ లో రాయబడి ఉంది, తెలుగులో కూడా ఉంది. తెలుగులో ఎంతమంది తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చింది? తెలుగు వచ్చింది కదా, తెలుగు రాలేదా? యా, తెలుగు ఎంతమందికి వచ్చింది? రైట్. తెలుగు మీకు అందరికి అర్థమైంది. అక్కడ నేను అంటే నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, అందరికీ ఇంగ్లీష్ అంత యాక్సెస్ ఉండదని చెప్పేసి తెలుగులో కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈజిప్ట్ అని చూడండి. ఇక్కడ మీకు అర్థమైంది కూడా, ఈజిప్ట్ లెఫ్ట్ సైడ్ ఈజిప్ట్ అనే మాట ఉంది అక్కడ మనకి. ఓకేనా, ఈజిప్ట్ అంటే ఏంటంటే దేవుడు మనము బానిసలుగా పట్టబడినటువంటి శాపానికి గురైనటువంటి ప్రాంతము. అక్కడ మొట్టమొదటి ప్రాంతంలో నంబర్ 1 దగ్గర రామ్సేస్ ఈజిప్ట్ అని రాయబడి ఉంది. రామ్సేస్ ఈజిప్ట్ అర్థం కదా. రామ్సేస్ అంటే ఎక్కడుంటది? 10 తెగుళ్ళు చెప్పిన తర్వాత ఆఖరి తెగులు ఏంటంటే ఎన్నోసార్లు మోషే అహరోన్లు వారికి చెప్తుంటే ఫరోకి చెప్తుంటే పానీట్లేదు. ఫరో రాజు మొదలుకొని దాసి వరకు ప్రతి ఇంట్లో మొదటి కుమారుడు చనిపోతాడు. ఆ మొదటి కుమారుడు చనిపోక మునుపు ఆ రాత్రి వాళ్ళు ఒక ఏడాది గొర్రె, అక్కడ గొర్రెపిల్ల మీకు కనబడుతుంది ఫోటోలో. ఓకే, దాన్ని కొంచెం మీరు వైడ్గా పెద్దగా చేసుకుంటే మీకు కనబడతా ఉంటారు. కొంచెం ఇట్లా వెడల్పు చేసుకుంటే గొర్రెపిల్ల ఉంది. తర్వాత నిలువ కమ్మికి అడ్డ కమ్మికి ఏం చేస్తున్నాడు అతను? రక్తం రాస్తున్నారు. ఓకే, అది క్లియర్ గా. నంబర్ 2, అక్కడి నుంచి వారి ప్రయాణము సుక్కోతుకు బయలుదేరారు. సుక్కోతు మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు వివరంగా దాన్ని 33వ సంఖ్యాకాండం చదివితే క్లియర్ గా ఇట్లా మనకు పిక్చర్ గా ఈ పిక్చర్ చూడండి, అక్కడ వాక్యం చదవండి. పిక్చర్ చూడండి, వాక్యం చదవండి. మీ మనసులో నుంచి మీ బ్రెయిన్ లో నుంచి దాన్ని ఎవరు తీసివేయలేరు. ఇది తర్వాత ఎక్కడ ఫోన్ వస్తుంది? రైట్, బండి సరిగ్గా వచ్చినా ప్లీజ్ సిట్ ప్రాపర్లీ, సిట్. ఎస్ ఎస్. తర్వాత నెంబర్ 3 ఏతాం అనేది మనకంటే నేను అంత వివరంగా నేను వెళ్తలేదు. అంటే కొంచెం వివరంగా వెళ్ళాలంటే అరణ్య అంచు. రైట్, దాన్ని ఫస్ట్ నెంబర్ 1 రామ్సేస్ అంటే బిగినింగ్ ఆఫ్ ద డెలివరెన్స్, విడుదల. రెండవది సుక్కోతు అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి మొట్టమొదటి అడుగు. మూడవది ఈతాం అంటే గాడ్స్ గైడెన్స్, దేవుని నడిపింపు. తర్వాత 4వది ఏతాము. తర్వాత పిహాహరేత్ ఉంది ఆ సముద్రం దగ్గర. రైట్, అది గాడ్ ఓపెన్ ద వే. అక్కడ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. మనకి ఏ భాగంలో ఎక్కడ ఏ నంబర్ ఉందో అక్కడ క్లియర్ గా ఏం అద్భుతం జరిగిందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. మీరు ఒకవేళ సంఖ్యాకాండము 33వ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు కూడా అంత క్లారిటీ మీకు రాకపోవచ్చు, నాకు కూడా రాలేదు. కానీ ఒక మ్యాప్, ఒక పిక్చర్ పరంగా చూస్తుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ సన్నివేశం జరిగింది, ఇక్కడ ఈ సన్నివేశము జరిగింది నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ మారా అంటే చేదు నీటిని ఏం చేశాడు? మధురముగా మార్చాడు. నెక్స్ట్ నెంబర్ 6 ఎలీం,
ఎలీం అంటే ఈత చెట్లు, తర్వాత 12 ఉన్నాయి కదా ఓటలు, 70 ఈత చెట్లు, 12 రైట్. ఆ తర్వాత మనం చూస్తున్నాము విల్డర్నెస్ ఆఫ్ ద సీన్, విల్డర్నెస్ ఆఫ్ ద సీన్, అరణ్య మార్గము, సీనాయి అరణ్యం. అంటే సీనాయి కొండ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు, జస్ట్ దే ఆర్ ఎంటరింగ్ బోర్డర్ అనుకో. అది అయ్యారు, ఇది చాలా ప్రాముఖ్యత విషయం. మ్యాప్ మీరు చూస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. నేను అక్కడ వెరీ క్లియర్ గా ఎక్కడెక్కడ ఏ సందర్భం జరిగిందో దాని గుర్తులు కూడా క్లియర్ గా రాశాం. మారా అయిపోయింది, తర్వాత ఎలీం అయిపోయింది, ఈత చెట్లు అయిపోయింది. అక్కడ తర్వాత ఇక్కడ రెట్టి మన్నాను కురిపించాడు. ఏడో దగ్గర రెట్టి కనబడుతున్నారు, రెట్టి బొమ్మ కూడా ఉంది కదా. రెట్టి బొమ్మ అంటే ఏంటి? ఆకాశం నుంచి దేవుడు చేశాడు, మన్నాను కురిపించాడు. ఆ తర్వాత వాళ్ళకి ఏమి రిఫాదీయం అంటే అక్కడ కింద మనకు అసలు అలుషా ప్రాంతం, తర్వాత అమాలేకులతో యుద్ధం జరిగింది. 10-11 వచ్చాం అక్కడ. తర్వాత మౌంట్ సీనాయ్ 11 అక్కడ ఏమన్నాడు? సీనాయ్ కొండ. దేవుడు ఏం చేశాడు? కొండ మీద నుంచి మోషేకి ఏం చేశాడు? 10 ఆజ్ఞలు 2 రాతి పలకలు అనుమతించాడు. ఆ 10 ఆజ్ఞల్ని అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత తబేరా అంటే అక్కడ అగ్ని కురిపించాడు. వారు దేవుడి మీద ఏం చేశారు? సనిగారు. ఆ తర్వాత మన కింద పక్క వస్తున్నాం మనం. తర్వాత చూడయ్యా, కాదు కిబ్రోతు హత్వా అంటే లెస్ట్ అండ్ డిజైర్. వాళ్ళకి మాంసాపేక్ష కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? మాంసాపేక్ష కలిగి ఉన్నారు. దేవుడు వారికి చెప్పాడు, నేను ఐ వాంట్ టు టేక్ అవే, నేను వీళ్ళు తీసుకెళ్లిపోతాను, వీళ్ళని నాశనం చేస్తానని చెప్పంటే మోషే అడ్డుపడ్డాడు. తర్వాత మనం చూస్తున్నాం హజరోత్ అంటే ప్రైడ్ అండ్ రిబెలియన్. అంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. నువ్వేనా దేవునితో మాట్లాడేది? మేము మాట్లాడలేమా? అది కొంత ఎగనెస్ట్ గా చేశారు. తర్వాత కాదేశ్ బర్లియా అంటే ఫెయిత్ ఆర్ అన్బిలీఫ్, విశ్వాసము తర్వాత అవిశ్వాసము. మన జీవితంలో విశ్వాసాన్ని కఠినించాలి, అవిశ్వాసాన్ని ఏ విధంగా మనం మాపివేయాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. తర్వాత ఏమన్నా అక్కడ 40 సంవత్సరాలు, అదే 40 years. అక్కడ ఏంటంటే వాస్తవానికి స్కాలర్ చెప్తున్న మాట ప్రకారంగా దాదాపుగా ఐగుప్తు దేశం నుంచి కానా దేశానికి 140-160 కిలోమీటర్స్ అంటున్నారు. కొంతమంది స్కాలర్ చెప్తున్నది. ఎంత హార్డ్ గా వాళ్ళు అలసిపోయి ఆ రోజులు నడుచుకుంటూ 11 రోజుల్లో 12 రోజుల కంటే ఎక్కువ ఏమి పట్టదు. కానీ ఎన్ని సంవత్సరాలు పెట్టింది అక్కడ? 40 years. 40 years ఎందుకు పట్టిందంటే వాళ్ళు అక్కడ తరఫీదిస్తున్నాడు, ట్రైనింగ్ అండ్ డిసిప్లైన్. వాళ్ళకి ఏం చేస్తున్నాడు? డిసిప్లైన్ అండ్ క్రమశిక్షణ పెట్టాడు. వాస్తవానికి ఐగుప్తు దేశంలో బయలుదేరి అందరూ ఎర్ర సముద్రం కనబడుతుంది కదా. లెఫ్ట్ సైడ్ మీకు ఎర్ర సముద్రంలో వాళ్ళు దాటినట్టు బొమ్మ కూడా కనబడుతుంది. 16 లో ఉంది. ఎర్ర సముద్రం వాళ్ళు దాటినట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత అక్కడ 16, ఇప్పుడు నేను చదివింది ఇప్పుడు 16 కదా. అక్కడ ఏమంటారంటే ఉప్పు సముద్రం అక్కడ. ఆ తర్వాత వాళ్ళు బ్రౌన్ సర్పెంట్ ఇత్తడి సర్పం అంటే ఇదంతా కూడా నేను వివరణాత్మక చెప్తే నంబర్స్ 21:4-6-4-9, సంఖ్యాకాండం 33:20 ద్వితోపదేశకాండం 34:1-4 అక్కడ క్లియర్ గా రిఫరెన్సెస్ సహా ఇచ్చాను. అయ్యా రిఫరెన్స్ ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఆ తర్వాత మనం చూసిన కిందకు వస్తున్నాము మౌంట్ నెబో, మోయాబు పర్వతం దగ్గర మనకి ఏం జరిగింది? బిలాం ఏం చేశాడు? ఇశ్రాయేలుని శపించడానికి వచ్చాడు. మమ్మారు ఏం చేశాడు? ఇశ్రాయేలుని ఆశ్రయించాడు. మనకు తెలుసు. అక్కడ మోయాబు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అహరోన్ని దేవుడు తీసుకున్నాడు. ఆ తర్వాత మౌంట్ నెబో దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైంది? మోషేని కూడా ఏం చేశాడు? తన యాత్ర సమాప్తం చేశాడు. ఆ తర్వాత జోర్డాన్ రివర్, యోర్దాను నది ఎవరు? యెహోషువకు అనుమతించాడు. యోర్దాను నదిలో కాలు పెట్టినప్పుడు వారందరూ కూడా యోర్దాను నదిలో చక్కగా దాటి వెళ్ళారు. ఆ తర్వాత మనము కానాన్, ఆ పటంలో పైన లెఫ్ట్ సైడ్ మీరు కానాన్ అనే ప్రాంతం చూస్తున్నారు. అక్కడ వేగు చూస్తున్నారు. ఓకే, ఎస్ 3 numbers రైట్. అక్కడ మనం చూస్తున్నాము వాగ్దాన దేశానికి వారు వెళ్ళారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు బ్రీఫ్ పెట్టి చెప్పానంటే మనకు అర్థం కావాల్సింది పిల్లరా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకి పాస్ ఓవర్ ల్యాంబ్ అంటే పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు వారు
చనిపోయాడు. అంటే పాత నిబంధనలో ఉన్న గుర్తులు కొత్త నిబంధనలో నెరవేరినవి. తర్వాత మన్నా, బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేను జీవ ఆహారం అని యేసుక్రీస్తు చెప్పారు. తర్వాత రాక్, బండ నుంచి ఏం చేశాడు దేవుడు? నీళ్ళని తీసుకొచ్చారు. తర్వాత బ్రౌన్ సర్పెంట్, ఇత్తడి సర్పం దేవుని సాదృశ్యం ఉన్నది, శిలువ మరణానికి సాదృశ్యంగా ఉంది. పిల్లర్ ఆఫ్ ఫైర్, రాత్రి అగ్ని స్తంభంలోను పగలు మేఘ స్తంభంలోను దేవుడు వారిని కాచాడు. అది హోలీ స్పిరిట్ కి సాదృశ్యంగా ఉన్నది. తర్వాత టెబర్నికల్, పాత నిబంధనల గుడారకు దేవుని సాదృశ్యం ఉందంటే నేటి మన ఆత్మీయ జీవితానికి ఈ మందిరానికి సాదృశ్యంగా ఉన్నది. అంత మాత్రమే కాదు, జాషువా లీడింగ్ ఇజ్రాయెల్, బట్ యేసుక్రీస్తు వారు నూతన నిబంధన సంఘాన్ని ఏం చేశాడు? నడిపించాడు. తర్వాత కానాను దేశము పాత నిబంధనకి సాదృశ్యం అంటే కొత్త నిబంధనకి ఇటర్నల్ కింగ్డమ్. ఇటర్నల్ కింగ్డమ్ అంటే నిత్య రాజ్యము. మనందరం కూడా నిత్య రాజ్యంలో ఉండబోతున్నాం కదా. ఈ ఉదయకాల సమయం నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. ఇక్కడ నేను చెప్పడం నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం కాదు. వీకన్నా అక్కడ గాడ్ డెలివరెన్స్, గాడ్ గైడెన్స్, గాడ్ ప్రొవైడెడ్, గాడ్ డిస్ప్లేడ్, గాడ్ ఫెయిత్ఫుల్ అన్ని క్లియర్ గా ఇచ్చా. మనకు అది అర్థం కావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఖరికి ఒక మాట చూపించి నేను మిగిస్తాను. బుక్ ఆఫ్ జెర్మియా 6:16, ఇది నేను గన్నము 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. బుక్ ఆఫ్ జెర్మియా 6:16, ఇది గన్నము 6వ అధ్యాయము 16వ వచనం. సంబడిది ఆ పురాతన మార్గములను అడిగి మొదటి నుంచి చెప్తారు కదా, అది మీరు సగం చదివినట్టున్నారు. బైబుల్ చూసాను అని చెప్తున్నా. మీరు ఇక్కడ చేశారు కరెక్టే, థ్యాంక్ యూ. అది షార్ట్ కట్ అనమాట. ఇది 6:16 చదివే గారు కరెక్ట్ చదివారు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములో నిలిచిండి చూడుడి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేని గురించి విచారిస్తున్నాం? ఇప్పుడు మనము పురాతన మార్గాల గురించి విచారించండి. మేలు కలుగు చేయు మార్గం ఏదని అడిగి, అది ఏది మేలు కలుగు చేస్తుంది? ఇప్పుడు విజయరాజు ఫోన్ చేశాడు, మూర్తినగరం వెళ్ళడం మేలా కాదా? మేలు కలిగేది ఏదో విచారించాలి, అవునా? అయ్యా విజయరాజు రైటరంగా మేలుగా చదివే కదా, చదువా. అప్పుడు మీకు నెమ్మది కలుగును, అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్తున్నారు. గమనించండి. ఆ మార్గం ఎందుకు మాకు? పాత మార్గం ఎందుకు? ఆ చట్టం ఎందుకు? మోషే ధర్మశాస్త్రం మాకెందుకు? యేసుక్రీస్తు వారు బతుకుడా, నువ్వు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రం నెరవేర్చినవా, కొట్టివేయడానికి వచ్చావా అంటే ఏమన్నాడైనా? yes, I came to fulfill the commandment of the Moses. ఎంత చక్కని మాట కదా. ఈ మధ్యాహ్న సమయం నుంచి మనం ఈ 4 గంటల నుంచి ఈ కోడిట్లో మనం సిద్ధపడ్డాం. మనందరం తల్ల వంచుకుందాం. నేను పాత జీవితము, ప్రాచీన జీవితము, ఐగుప్తులో ప్రయాణమైనవా? ఎన్ని మజిలీలు వెళుతుంది మన యాత్ర? ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? దేవుని తిరుగుబాటు చేస్తున్నామా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? దేవుని చిత్తానికి లోబడతలేదా? మనము సరి చేయబడదాం. ఈ సమయంలో దేవుడు మనతో చక్కని లేఖనం ద్వారా హెచ్చరిక చేశాడు. ద్వారా మనం సరి చేయబడదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. అందరూ కూడా సిద్ధపడదాం. ప్రభా, నన్ను రక్షించు, నాతో ఉండు. രാജാധിരാജൻ മഹിമയോടെ വനമേഘത്തിൽ എഴുന്നള്ളാറായി. രാജാധിരാജൻ മഹിമയോടെ വനമേഘത്തിൽ എഴുന്നള്ളാറായി. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఈ
సాయంకాల సమయంలో ప్రభా మేము నిన్నెక్కడైనా ఆయాసపరిచామేమో, ఇప్పటికీ మమ్మల్ని వాగ్దాన దేశానికి అనగా నిత్యత్వానికి మమ్మల్ని నడిపిస్తున్నారు. అహరోన్ని మీరు కొంత సమయము నెబో కొండ దగ్గర ఆపారు. మోయాబు ప్రాంతం దగ్గరికి వచ్చి అహరోన్ ఆపారు. నెబో కొండ ఎక్కి కానాను దేశం మొత్తం చూపనిచ్చారు. అంత మాత్రమే కాదు, అక్కడ మేము చూడగలుగుతున్నాం. ఆ వాగ్దాన దేశానికి ఆయన్ని కూడా మీరు అనుమతించలేదు. మేము మా వాగ్దాన దేశానికి మేము వెళ్ళటానికి మాకు అంగీకారం ఉందా లేదా? మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుగా సహాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మాకు చక్కని ఆయుష్ ఇచ్చారు. సాయంకాల సమయంలో చక్కని లేఖనాన్ని ధ్యానించుకోవడానికి, ఈ సత్యాన్ని బైబిల్ ఆ యొక్క ఇశ్రాయేలు మార్గాన్ని మేము నడిచడానికి మధ్యలో ఎన్నోసార్లు మీరు ఆలస్యపరిచారు. మేము కూడా అవన్నీ ఉండకుండా మీ వాగ్దాన దేశానికి అనే నిత్య రాజ్యానికి వారసులకు సహాయం చేయమని సకల ఘనత మహిమ ప్రవర్తిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి కుడి చిరుపతి వారికి యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక.